నా పేరు జయసూర్య. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ తరఫున మేమంతా 5గురం వచ్చాము. ఈరోజు మాకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే నాలా చిన్నగా ఉండటం వలన నీళ్లు సరిగ్గా వెళ్ళక ఇళ్లలోకి కాలనీలోకి మా రామాలయం వీధి ఓల్డ్ నల్లకుంట రామాలయం లోపలికి కూడా నీళ్లు వచ్చేసాయి. మోకాళ్ళ లోతు నీళ్లు. ఇది ప్రతి సంవత్సరం మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. జిహెచ్ఎంసీకి రిప్రజెంట్ చేశాం, కానీ వాళ్ళు నత్తనడకల పన్ను ఆడటం వలన ఇక్కడ హైడ్రాక్ కూడా ఒకసారి మేము కంప్లైంట్ ఇద్దామని వచ్చాము. వాళ్ళు అధికారులు స్పందించారు. మేము తప్పనిసరిగా మీకు సాయం చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ చిన్న నాలాలో అయితే అది చాలా చిన్నగా ఉండటం కారణంగా నీళ్లు ఫ్రీగా వెళ్ళకపోవటం వలన మా కాలనీలో చాలా ఇళ్లలోకి నీళ్లు రావటం, కొన్ని వాహనాలు కూడా మునిగిపోవటం, ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ విషయాన్ని హైడ్రాస్ దృష్టికి తీసుకురావడం ఇవాళ జరిగింది. వారు మాకు సానుకూలంగా స్పందించి ఈ సమస్యకి పరిష్కారం చూస్తామని చెప్పారు. జేఈ సమితితో పాటు వాళ్ళు కోఆర్డినేట్ చేసి దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. మా కాలనీ సభ్యులందరూ కూడా చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఈ సమస్య పరిష్కారం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మేము తప్పనిసరిగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక సంవత్సరం అయితే మాకు ఇళ్లలోకి, కార్లకి, మోటార్ సైకిల్స్ ఎన్నో చెడిపోయాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, సామాన్లన్నీ మునిగిపోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాము. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ తరఫున మేము వచ్చి ఈరోజు రిప్రజెంట్ చేశాము. మేము సానుకూలంగా స్పందించిన అధికారులకి ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక మంచి సానుకూలమైనటువంటి చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం.